మిత్రులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఒక మంచి శుభార్త రాబోతా ఉంది. అదేమంటే ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్పై కసరత్తు స్టార్ట్ చేసింది. మొత్తం 99,000 ఖాళీలు ఉన్నట్టుగా గుర్తించారనమాట. సో దాంట్లో చూస్తే మనకు రెవెన్యూ శాఖలో 13,000 ఖాళీలు, ఉన్నత విద్యాశాఖలో 7,000, విశ్వవిద్యాలయాల్లో 3,000, పురపాలక పట్టణాభివృద్ధి శాఖల్లో 27,000, మరి నైపుణ్యాభివృద్ధి శిక్షణ విభాగంలో 22,600 పోస్టులు, వ్యవసాయ శాఖలో 3,000, పంచాయతీ శాఖలో 26,000, మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి 2,400, ఇంకా ఇవి కాకుండా 24 విభాగాల్లో మొత్తం మనకు 99,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇది మరి తొందరలోనే జనవరిలో క్యాలెండర్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉందన్నమాట. దీంతో పాటుగా ఏపీఎస్ అండ్ కానిస్టేబుల్స్ 12,000, 60 ఎన్టీపీసీ జేఈ 12,000 వేకెన్సీస్, ఎస్ఎస్సీ జీడీ నుంచి 50,000 ఉద్యోగాలు. సో బ్యాంక్స్కి సంబంధించి నెక్స్ట్ ఇయర్ 40,000 ఉద్యోగాలు ఇవన్నీ కూడా రాబోతున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపలో జాయిన్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.